అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువు వారిని గురించి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి సింహాసనం మీద కూర్చోవలసిన వాడై ఉండి యుగాయుగాలు రాజ్యపాలన చేయవలసిన వాడై ఉండి ఆయన మనుషుని పోలికగా పుట్టి ఏ స్వరూపాన్ని ధరించాడంట? దాసుని స్వరూపాన్ని ధరించాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన గొప్పతనాన్ని కోరుకోలేదు, ఆయన ఉన్నతమైన స్థితిని కోరుకోలేదు. మనుషుని పోలికగా పుట్టి ఆయన దాసునిగా బ్రతకడానికి భూమి మీద వచ్చి ఆయన ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. స్తోత్రం కలుగునుగా. గొప్ప పరిచర్య చేశాడు. పరిచర్య చేయటం మాత్రమే కాదు, ఆయన దీనుడుగా శిలువ మరణము పొందినంతగా ఆయన నేల మట్టుకు మన కోసం ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి స్వభావాన్ని, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ఆలోచన మనం ఈ రోజున మనం గమనించినట్లయితే, ఆయన గర్వాన్ని కలిగిన వాడు కాదు, గర్వించేవాడు కాదు, అతిశయించేవాడు కాదు. ఆయన రాజులకు రాజయ్యుండు కూడా దీనుడుగా భూమి మీద ఉండటానికి ఆయన ఇష్టం. మాదిరి ఎంత గొప్పదంటే, ఈ జకరియా ప్రవచనమైతే మాట్లాడుతున్నాడు, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. ఏంటంట? దీనుడనై. ఏమై? దీనుడనై. ఇన్ని గొప్ప క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి ఆ మహోన్నతుడైన దేవుడు ఒక గాడిదనెక్కి ఆయన ఎక్కడికి వస్తున్నాడంట? నీ యొద్దకు వచ్చుచున్నాడు.